మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి ఈ నినాదంతో చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. ఆ సమయంలో రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మొత్తం 23 జిల్లాలకి సంబంధించి హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఇదే పర్మనెంట్ అవుతుందని అందరూ భావించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి నిధులంతా హైదరాబాద్కే కేంద్రీకృతమయ్యాయి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక జాతీయ స్థాయిలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అక్కడ ఐటీ రంగం దగ్గర నుంచి ప్రతిదీ కూడా అభివృద్ధి జరిగింది. ఐటీ రంగంతో కాదు మొత్తం సినిమా పరిశ్రమ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి స్థిరపడింది. కాబట్టి అక్కడ చూసుకున్నట్టు ఉన్న హడావుడిగా ఇక్కడ చూసుకున్న ఎవరు ఊహించని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభజన అనేది జరిగింది. 2014లో ఇక్కడ కొత్త రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏర్పాటైంది. 2014 తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అన్న దానిపైన ప్రజల నుంచి కూడా అనేక సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఫైనల్గా అంటే కొంతసేపు అటు నూజివీడు ప్రాంతం అనుకున్నారు, తర్వాత ఒంగోలు ప్రాంతం కూడా అనుకున్నారు. ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే మొత్తం 13 జిల్లాలకు సంబంధించి నడిబొడ్డున ఉన్న విజయవాడ గుంటూరుకి మధ్యలో ఉన్న ప్రాంతము. ఈ ప్రాంతం అయితే రాజధానిగా బాగుంటుంది. అలాగే ఇక్కడ 3 పంటలు పండుతుంది. అలాగే కృష్ణానది ఇక్కడ జీవనది కృష్ణానది 365 రోజులు కూడా ఇక్కడ నీటికి ఎటువంటి సమస్య అనేది రాదు. కాబట్టి సింగపూర్ తరహాలో ఇక్కడ చూసుకున్నట్లయితే నదికి ఆనుకొని ఒక రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఇది ప్రపంచంలోనే ఒక గుర్తింపు స్థలంగా వస్తుందన్న ఆలోచనతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అమరావతి ప్రాంతాన్ని అయితే ఇక్కడ రాజధానిగా ఎంపిక చేశారు. ఈ రాష్ట్ర రాజధాని ఏర్పాటయ్యాక అప్పుడు ఎన్డీఏ కూటమిగా ఉన్నారు. అప్పట్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. 2015 అక్టోబర్ 22వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపనకి కార్యక్రమానికి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. నరేంద్ర మోడీ ఆ రోజున ఈ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు చాలా భారీ స్థాయిలో ఆయన హామీ ఇస్తారని అందరూ కూడా ఊహించారు. అయితే ఎవరు ఊహించని రీతిలో అటు మంచి గిఫ్ట్ అయితే మన రాష్ట్రానికి ఇచ్చారు. అదే మట్టి నీరు. ఈ మట్టి నీరు తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. అయితే అప్పట్లో దీని మీద తీవ్రస్థాయి విమర్శలు కూడా వచ్చాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నిధులకు సంబంధించి ఏమైనా నిధులు ఇస్తారని అందరూ ఆశపడితే కేవలం మట్టి నీరు అనేది ఇచ్చారనే విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా మనకు ఉంది. కాబట్టి 30 జీవనదుల నుంచి కూడా నీటిని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే 131 దేవాలయాలకు కూడా మొత్తం 130 దేవాలయాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. మొత్తం ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే దాదాపు పక్షం రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకమైన హోమాలు అవన్నీ పూర్తి చేసిన తర్వాత 2015 అక్టోబర్ 22వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన పడ్డాక మనం చూసుకుంటే విజయవాడ గుంటూరుతో పాటు మనకు కూడా కొత్త రాజధాని వస్తుందన్న సంతోషం ఇక్కడ ప్రాంత ప్రజల్లో కూడా ఉంది. అయితే ఊహించని విధంగా 2019లో ఇక్కడ ప్రభుత్వం మారటం, ఆ తదుపరి వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ పార్టీ అక్కడ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ అధికారం రావటం జరిగింది. 2014లో ఇక్కడ రాష్ట్రం ఏర్పాటు అయ్యే సమయంలో అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉన్నారు. అప్పుడు జగన్ కూడా ఈ అమరావతి రాజధానికి ఆయన కూడా ఆమోదం తెలిపారు. అయితే ప్రారంభంలో ఇది 30,000 ఎకరాలు మాత్రమే అనుకున్నారు. అయితే అంతగాదు ఇంకా ఎక్కువ చూస్తే బాగుంటుంది ఒక సలహా కూడా ఇచ్చారు. ఆ సలహా నేపథ్యంలో ఈ ప్రాంత రైతుల నుంచి కూడా 33,000 ఎకరాల భూముల్ని స్వీకరించారు. ఇక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా 3 పంటలు పండే అప్పట్లోనే ఇక్కడ ఎకరంకు సంబంధించి 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉన్న స్థలాన్ని మన ప్రాంతం అభివృద్ధి పేరుతో ఇక్కడ రైతులందరూ కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రతి ఎకరానికి సంబంధించి 25 సెంట్లు అంటే 4వ వంతు భూమిని మాత్రమే వాళ్ళు ఉంచుకొని మిగతా 75% భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు ఉచితంగా. అయితే దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ కూడా ఉన్న సమయం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందేంత వరకు కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఎకరానికి ఇంత కౌలు అనేది ఇవ్వాలనేది కూడా అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. 2014, 2019 వరకు అప్పటిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కౌలు కూడా ఏర్పాటు చేశారు. అయితే 2019 అధికారంలోకి వచ్చిన సమయంలో 3 రాజధానులు అనే ఒక ప్రతిపాదన
ప్రతిపాదన అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారు. దీనిపైన అమరావతి రైతులు చూసుకున్నైతే తీవ్రమైన ఉద్యమం కూడా చేపట్టారు. అప్పటి వరకు 151 సీట్లతో ఎదురులేని పార్టీకి అమరావతి ఉద్యమం రూపంలో అక్కడ వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. దాదాపు చూసుకుంటే 4 సంవత్సరాల పాటు 1630 రోజుల పాటు వాళ్ళు ఆందోళన కూడా చేశారు, పాదయాత్రలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి నాయకుడిని, ప్రతి పార్టీని కూడా వాళ్ళందరూ కలిశారు. మాకు అమరావతి రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్ మన అమరావతి, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అన్న నినాదంతో వాళ్ళందరూ కూడా ఉద్యమం చేశారు. అయినప్పటికీ ఆ ఉద్యమాన్ని అక్కడ అప్పటి ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దాన్ని అనగదొక్కింది. దీనికి సంబంధించిన న్యాయస్థానాల్లో కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా కేసులు నడుస్తున్నాయి. అయితే తిరిగి 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా తిరిగి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పట్టం కట్టారు. ఇక్కడ గతంలో లేని విధంగా అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 1983 నుంచి 2024 వరకు చూసుకుంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కంటే చాలా ఎక్కువ స్థాయిలో దాదాపు 160 సీట్లు కేవలం తెలుగుదేశం పార్టీ సింగల్గానే 135 స్థానాల వరకు కైవసం చేసుకుంది. దీంతో తిరిగి ఈ ప్రాంత రైతుల ఆశలు చిగురించాయి. తిరిగి అమరావతి తిరిగి రూపు కల్పన జరుగుతాం వాళ్ళందరూ భావించారు. దీంతో పాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు లభించింది. తిరిగి ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. మొట్టమొదటిగా ఈ ప్రాంతం అమరావతి తిరిగి రాజధానిగా డెవలప్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అదేవిధంగా రేపు 12వ తారీఖు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. అదే రోజు అదే సభాస్థలి నుంచి కూడా ప్రధాని మంత్రి ప్రకటన చేసే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఏదైతే 2014లో మట్టి నీరు ఇచ్చారో 2019 ఎన్నికల నుంచి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయింది. మనకి ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా ఈ నెల 2వ తారీఖున తెగటింపులు కూడా అయిపోయింది. ఉమ్మడి రాజధానిగా ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉమ్మడి రాజధాని లేదు, అలాగే మన రాష్ట్రానికి రాజధాని కూడా లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగే రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా దానికి ప్రధానమంత్రి నుంచి కూడా అదే రోజు స్పష్టమైన హామీ లభించనుంది. రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు రాజధాని నిర్మాణం, మరోవైపు పోలవరం, ఈ రెండు కనుక పూర్తి అయితే మన రాజధాని చూసుకున్నట్లయితే అంతర్జాతీయ స్థాయిలోనే ఒక నదికి ఆనుకుని ఒక రాజధాని నిర్మాణం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అనేక ప్రణాళికలు కూడా సిద్ధం, అనేక దేశాల నుంచి కూడా ఈ ప్రణాళికలు సిద్ధం చేయడానికి అనేక మంది ఆర్కిటెక్చర్లు కానీ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా దాన్ని రూపకల్పన చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తిరిగి అమరావతికి జీవకళ అనేది రానుంది. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, అమరావతి నుంచి.